రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుండగా 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నడి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇటు కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఈ డిసెంబర్ 9న వాళ్ళు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేపథ్యంలో ఆ 2 ఎమ్మెల్సీలకు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించింది. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ షెడ్యూల్ ఖరారు చేసింది. వీళ్ళ పదవీ కాలము 30 నవంబర్ 2027 వరకు ఉన్నది. ఈ 30 నవంబర్ 2027 వరకు ఉన్న నేపథ్యంలో ఇవాళ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. వీరు నామినేషన్లకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో 11th జనవరి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ స్వీకరణకు చివరి తేదీ జనవరి 18న ఉంది. 19వ తేదీ జనవరిన నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన స్క్రూటినీ పరిశీలనకు సంబంధించి ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ జనవరి 22వ తేదీ నుండి 29న ఈ 2 ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 2 ఎన్నికలకు సంబంధించి 29న ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. 29న సాయంత్రం 5 గంటల తర్వాత వీటికి సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు అంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎవరు గెలుపొందిన దాన్ని కూడా ఈ ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ ఉందో సెక్రటరీ దీనికి ఆర్ఓగా వ్యవహరిస్తారు. ఆర్ఓకే నామినేషన్లు దాఖలు చేయాలి. అదే రోజు కౌంటింగ్ అదే ఎన్నికల రోజే కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన టెన్యూర్ ఇంకా 30 జనవరి 2027 వరకు నేపథ్యంలో ఇది ఉప ఎన్నిక చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా 1 ఫిబ్రవరి 2024న ముగుస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఈ దేశవ్యాప్తంగా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ సంబంధించి కావచ్చు, 2 తెలంగాణకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, ఇటు కడియం శ్రీహరికి సంబంధించిన ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక సంబంధించి ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని ఏర్పాటు కూడా చేసింది. ఇటు అసెంబ్లీ సెక్రటరీతో పాటు ఇటు సిఇఓ వికాస్ రాజ్ దీనిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ 11వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుండగా 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను విడుదల చేయనున్నారు.